हेलो फ्रेंड्स, वेलकम टू द किलबिल पांडे शो। फ्रेंड्स, जैसे कि आप जानते हैं, हम आजकल वकील साहब का कुछ कुछ सीन्स को लेके उस पर अपना रिएक्शन दे रहे हैं। तो अब तक हमने पवन कल्याण जी के इंट्रो के एक सीन पे अपना रिएक्शन दिया था एंड एक फ्लैशबैक इंट्रो पे एक रिएक्शन दिया था। एंड अब उसके बाद मैंने सुना है कि इंटरवल सीन का काफ़ी अच्छा है, मतलब इंटरवल सीन जो है इस मूवी का काफ़ी अच्छा है। तो मैंने सोचा कि उस पर अपना रिएक्शन दिया जाए नेक्स्ट। तो आई एम वेरी एक्साइटेड फॉर दिस एक्चुअली, क्योंकि मैंने काफ़ी तारीफ सुना है इस सीन का। तो चलिए फ्रेंड्स, देखते हैं क्या है इस सीन में एंड अपना रिएक्शन देते हैं। आइए फ्रेंड्स। నువ్వేం టెన్షన్ పడకు. మేము లాయర్తో మాట్లాడి ఎలానో బెయిల్ తీసుకొస్తాం. నిన్న జ్వరం వచ్చేసింది. అసలు మొత్తం యూరిన్ వాసన. నా వల్ల కావట్లేదు, సరిగ్గా ఉండలేకపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పల్లవి 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 మేము ఎలానో బెయిల్ తీసుకొస్తాం. నువ్వేం టెన్షన్ పడకు. ఏంటి ఎంపీ కొడుకు మీద అటాక్ చేసిందా? నేను బెయిలిపించలేను. సారీ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వీళ్ళమ్మా వాళ్ళ పెట్టుకుంటారు. సార్ సార్ సార్, జడ్జిని కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందన్నారు సార్. ఎవరు చెప్పారు? లాయర్ సత్యదేవ్. సస్పెండ్ అయి తాగుపోతే నా లాయర్ సత్యదేవా? అవును సార్. టెన్షన్ ఏం లేదు కదా? టెన్షన్ ఏం లేదు సార్. ఇలాంటివి మన దేశంలో రోజు 100 కేసులు వస్తాయి. ఎవరు టెన్షన్ లాడు ఉంటారు, ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. అయినా అమ్మాయిలకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్. ఉత్తమ మిడిల్ క్లాస్. మనం తెలిసి ఈ కేసు ఏ లాయర్ టేకప్ చేయట్లేదు, చేయడు కూడా. నేను చూసుకుంటాను కదా. సుధాకర్, జర జాగ్రత్తగా డీల్ చేయి. ఇష్యూ పెద్దదై మీడియాలో వస్తే ఇజ్జత్ మొత్తం పోతుంది. ఏం పర్లేదు సార్, కానీ ఆ లాయర్ సత్యదేవ్ ఉన్నాడు కదా. సత్యదేవ్? ఆ సత్యదేవ్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా? ప్రాక్టీస్ చేయట్లేదు సార్, కానీ ఆ అమ్మాయికి ఏదో సజెషన్ ఇస్తున్నాడు సార్. మీరు ఆ లాయర్ సత్యదేవ్ ఉండండి, ఈ కేసు అంతా నేను చూసుకుంటాను. సత్యదేవ్ సార్, మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడేశాం. సారీ సార్. వాళ్ళకి భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. మాకు ఈ కోర్టులో కేసులు అంతా అయోమయంగా ఉంది సార్. ఏం చేయాలనో ఏమో మాకేం అర్థమైతలేదు సార్. మా పల్లవి బయటపడుతుందా? మేము మిడిల్ క్లాస్ అమ్మాయి సార్. ఏం జరిగినా కళ్ళు మూసుకొని సర్దుకుపోదామంటే ఆత్మాభిమానం అట్టొస్తుంది. ఎదురు తిరిగి ముందుకెళ్దామంటే సమాజం నిందిస్తుంది. ఇంట్లో కోసం దూరమైన సిటీకి వచ్చి జాబులు చేస్తున్నాం సార్. కష్టపడి పనిచేసాడు తప్ప మాకు ఇంకేం తెలియదు. మాకు సిటీ వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా కనిపించట్లేదు సార్. మీరే ఎలా అయినా బెయిల్ అప్లై చేస్తే, బెయిల్ ఇప్పిస్తే సార్, మీరు జనం కోసం ఎన్నో కోల్పోయారు, కానీ మీరు దూరమై జనాల జీవితాలనే కోల్పోతున్నారు. మీ మౌనం అలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. ఇప్పటికి కూడా అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీడు దొరుకుతుంది. కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. దొరుకుతుంది, కష్టపడ్డోడికి నీడ దొరుకుతుంది, కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. మీ మౌనం మాలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్.
ये गया कौन सा? ఇది మెడిసిన్ కాదురా, మందు. తప్పు చేస్తున్నావు బిడ్డ, మత్తులో ఉంటేనే కంట్రోల్లో ఉంటాడు. గది లేకుండా చేస్తున్నావు మషి అయితే. వచ్చా వచ్చాడకపోతే మస్తు చేస్తాడా? వచ్చింది అండి కథం చేయడానికి రంగు వస్తలేదు. एक हाथ के ऊपर पैर के ऊपर सकूं। और आ रहे हैं। ये सब लगा बाद में होगा। नहीं आ रहा मार खाने, पता मार खाने को नहीं आ रहा मार खाने। मेरा ఓకే సార్, నాకు అర్థమైంది. ఎంపీ కోరిట్లో రాజేంద్ర సార్. पूछे ना बोल रहे कौन मेरा। पूरा पुलिस भी आ गया अपने घर पे। కంగారు పడండి సార్, డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది. వాడు వచ్చి ఏం చేయలేము. वाह, ఏయ్! జరుగు, పక్క జరుగు. ఆగండి సార్, ఆయన ఎంపీ. ఆయన ముట్టుకుంటే లాండ్ ఆర్డర్స్ వస్తాయి సార్. సార్, మీరు ఆగపోతే ముందే చర్యలో భాగంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్. ఏమన్నా? అరెస్ట్ చేస్తాను. రాంభూపాల్ నువ్వు కరీంనగర్ లో చేసిన ఫేక్ ఎన్కౌంటర్ కేసు మర్చిపోయినావా నువ్వు? ఆ కేసు ఇంకా కోర్టులో ఉంది. ఆ కేసు ఇంకా నడుస్తుంది. ప్లీజ్ సార్, నా జాబ్ పోతుంది సార్. జరగవు సార్. అలాగే సార్, మాట్లాడండి సార్. అలాగే సార్. సార్ సార్ కూర్చొని మాట్లాడుతుంది. ఏం రాజేందర్, నీ మనుషులు ఎందుకు పంపినా? నిన్ను భయపెడదామని. నాలో భయం కనిపించిందా? నా కండ్లల్లో భయం కనిపించిందా? లేదు, మరి ఎందుకు పంపినావు? కేసు టేకప్ చేస్తావేమోనని భయపడి. భయపడు, ఖచ్చితంగా భయపడు. నేనేంటో తెలిసి కూడా. తెలుసు, నువ్వేందో తెలుసు, నీ కథ ఏందో తెలుసు, నువ్వు చేసిన అక్రమాలు కూడా తెలుసు. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా, సమజైందా? ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. మీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. తప్పు చేసింది ఆ అమ్మాయిలే. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిర్ణయించేది న్యాయస్థానం. బెదిరించి సెటిల్ చేయడానికి కోర్టుని సెటిల్మెంట్ అంతా కాదు. నిన్ను చూస్తే జాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. वाह, అండగానే ఉంటా. నువ్వు కోర్టు మెట్లెక్కి 4 ఏళ్లయింది, ఇప్పుడే మిగతావు. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నా ఆవేశం తగ్గదు, ఆశయం మారదు. ఒకసారి నేను నల్లకోటు వేసుకున్నానంటే వేసుకోవడానికి పిటిషన్లు తీసుకోవడానికి బిల్లు ఉండవు.
अच्छा है एक्चुअली। स्टार्टिंग में इसलिए हमें दिखाते हैं कि वो लड़की लोग जो फ्रेंड्स है दो, वो दोनों ट्राई कर रहे हैं कि अपनी फ्रेंड का बेल करवाए, लेकिन कोई उनका केस ले नहीं रहा एक्चुअली, तो उस वजह से बहुत परेशान है। एंड लास्ट में वो फिर से पवन कल्याण जी के पास आते हैं कि आप ही प्लीज़ देखिए, थोड़ा उसको बेल दिला दीजिए, उसका केस ले लीजिए करके। तो ये भी अभी सोच में है कि लेना है नहीं लेना है केस, क्योंकि बहुत दिन से वो छोड़ दिए थे, वो कोर्ट तरफ की तरफ जाना ही नहीं चाहते थे शायद, इसीलिए तो सोच में थे कि क्या करना है। उतने में वो मिनिस्टर के आदमी लोग आए उसको मारने के लिए ताकि वो केस ना ले। एंड उसके बाद जो धोते हैं सबको ये लोग एंड उस फाइटिंग सीन का एक्चुअली बीजीएम बहुत अच्छा लगा मुझे, काफ़ी अच्छा था। एंड जैसे सबको पीट रहे थे, मज़ा आ गया एकदम देख के सच में। एंड उसके बाद जब वो लास्ट में जब वो मेन आदमी को मार रहा होता है, वो पूछे भी नहीं बता देता कि ठीक है मैं समझ गया, अब मैं मुझे मिनिस्टर ने भेजा है करके बोलता है। एंड उसके बाद तो जो जाता है फुल फोर्स में अपना बाइक पे बैठ के जाता है उसके घर सीधा। एंड वो पहले से डर के मारे पुलिस बुला रखा है कि उसको कोई कुछ कर ना दे, तो वो लोग भी उसको आने नहीं देते, लेकिन वो जैसे तैसे घुस ही जाता है अपना अंदर। एंड फिर उसको पूछता है क्यों भेजा तू मेरे को। उस समय वो डायलॉग सब बहुत अच्छा था सच में, मान गया सच में। डायलॉग डिलीवरी तो एकदम मस्त है सच में, एक्टिंग डायलॉग डिलीवरी सब बस था। एंड इवन एक्शन भी अच्छा लगा इसमें, मज़ा आ गया एकदम सीन देख के। ठीक है फ्रेंड्स, ये सीन तो अच्छा लगा मुझे। अब इसके बाद देखते हैं कौन सा सीन देना है। आप प्लीज़ हमें सजेस्ट करिएगा कि इसके बाद कौन सा सीन दे सकते हैं। ठीक है फिर फ्रेंड्स, थैंक यू, बाय, टेक केयर।